ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ భట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనము ద్వాదశ రాశుల వారికి ఏ క్షేత్రానికి వెళితే మంచి ఫలితాలు వస్తాయి మాట్లాడుకుంటున్నాం. అందులో సింహరాశి వారికి ఏ క్షేత్రానికి వెళ్తే, అలాగే అక్కడ పర్టికులర్ గా మంచి ఒక పరిహారం చేస్తే ఇంకా శుభ ఫలితాలు వస్తాయి అనేటువంటిది ఏదైనా చెప్తారా గురుగారు? సింహం వారికి ప్రస్తుతం అయితే కేతువు లగ్నంలో ఉన్న అష్టమ శని కూడా వస్తుంది. అయితే వీళ్ళకి సహజంగా అందరూ ఏమనుకుంటారంటే సింహం అనే కోపం ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. కాదు, వీళ్ళు ఏంటంటే సిస్టమేటిక్ గా ఉంటారు, లాయల్ గా ఉంటారు. డిసిప్లిన్ ఎక్కువగా ఉంటారు, లాయల్ గా ఉంటారు. చిల్లర పనులు వీళ్ళకి ఇష్టం ఉండవు. చాలా లాయల్ గా, చాలా డిగ్నిఫైడ్ గా ఉండే లక్షణం వీళ్ళది సింహం వారికి. అయితే వీళ్ళకి క్షేత్రము అంటే వీళ్ళ యొక్క కర్మని తొలగించే బలం లక్ష్మీ నరసింహస్వామి. అక్కడికి వెళ్ళి వీళ్ళు కనుక గంధపు నీటితో అభిషేకం చేయడం కానీ, ఒక చిన్న లక్ష్మీ నరసింహస్వామిది ఒక చిన్న విగ్రహం లాంటిది ఇంట్లో పెట్టుకొని వీళ్ళు రోజు కనుక గంధంతో పూజ చేసిన, అంటే గంధపు నీటితో అభిషేకం చేసిన మంచి ఫలితాలు ఉంటాయండి. చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి చెప్పాలంటే. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఈ కేతు ఒకటి నవంబర్ 25వ తేదీ వరకు, ఈ సంవత్సరం 2026లో నవంబర్ 25వ తేదీ వరకు లగ్నంలో కేతు ఉంటాడు. కాబట్టి నిద్ర లేచిన వెంటనే వీళ్ళు గణపతిని ఒక్కసారి ధ్యానం చేసుకోవాలి. అయితే వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామి మనకి హైదరాబాద్ అయితే మనకి యాదగిరిగుట్ట ఉంది. అదేవిధంగా సింహాచలం, వైజాగ్ సైడ్ వాళ్ళకి సింహాచలం, పానకాల లక్ష్మీ మంగళగిరిలో పానకాల స్వామి అంటూ ఉంటారు, పానకం పోస్తూ ఉంటారు. అది కనుక ఎవరైతే చేస్తారో మంచి ఫలితం ఉంటుందండి. అయితే ఈ పానకం పోసేటువంటి విషయంలో ఏమవుతుంది అంటే, ఎవరికైనా ఆయుష్ తక్కువగా ఉందనుకోండి, పానకం పోస్తే మంచిది. రెండవది, ఇప్పుడు అష్టమశని నడుస్తుంది సింహం వారికి, పానకం పోస్తే చాలా మంచిది నరసింహస్వామికి చెప్పాలంటే. ఇంకొకటి ఏంటంటే, చాలామందికి ఉన్న అపోహలు ఏమిటంటే, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తే మనకు కోపం వచ్చేస్తుందేమో అనేటువంటిది. ఇక్కడ ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి ఒకటే కాదు, మీరు ఏ దేవత ఆరాధన చేసినా మనకు కోపం రావడం పక్కన పెడితే మనం కోపంగా ఉండకూడదు. అందులో పర్టికులర్గా ఈ ఉగ్రదేవత సంబంధించినవి ఉంటాయి. అంటే లక్ష్మీ నరసింహస్వామి లేదా ఆంజనేయ స్వామి, కాళీ, లేకపోతే దశమహావిద్యలో ఏదైనా విద్య చేస్తున్నాడు వ్యక్తి, దుర్గా, ఇలాంటివి చేసేటప్పుడు మొట్టమొదటిగా ఆ యొక్క సాధకుడికి ఉండవలసిన మొదటి లక్షణం శాంతం. ప్రశాంతంగా ఉండాలి, ఎవరైనా సరే పట్టించుకోవద్దు, కర్మ అనుకుంటే వదిలేసాలి. ఇంకోటి ఏంటంటే, మనల్ని ఎవరైనా నిందిస్తున్నారు అనుకోండి మనం చెయ్యని తప్పుకి, అప్పుడు దాని అర్థం ఏంటంటే మన కర్మ వాడు తీసుకుంటున్నాడు. మనం పూర్వజన్మలో చేసిన కర్మలను వాడికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. మనం ఆ కారణంగా మనల్ని నిందిస్తున్నాడుగా. మనం ఏదైనా తప్పు చేసాం అప్పుడు వాడిని నిందిస్తుంటే అలా వెళ్ళవు. మళ్ళీ లేకుండా అవతల వాడిని నిందిస్తున్నాడంటే ఖచ్చితంగా మన యొక్క కర్మలన్నీ వాడు తీసుకుంటున్నాడు. చక్కగా వాడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఎందుకు ఎక్కువగా కోపగించుకోకూడదు అంటే, ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఎవరైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ అందులో పర్టికులర్గా క్షేత్రానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తే ఇంకా ఎక్కువ ఎనర్జీ ఫామ్ అవుతుంది. అలా ఒక ఎనర్జీ ఫామ్ అయినప్పుడు దాని లక్షణం ఏమిటంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ కత్తి ఉందండి. కత్తి మనం ఇలా అన్నాం ఎవరినో, అక్కడ అవతలవాడు శత్రువా మిత్రుడా మన పిల్లవాడ ఏముండదు. కత్తికి నువ్వు ఇలా చేస్తే ఇలా అన్నావు, అది కట్ చేస్తుంది అంతే. అది అలాగే ప్రతి వ్యక్తి కూడా అగ్రెసివ్ నేచర్తో అవతల వాళ్ళ మీద ఒక రకమైన ఇది చూపించినప్పుడు ఈ దేవత ఎనర్జీ వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అది చూపించడం వల్ల ఏమిటి అంటే, అది దేవత ఎప్పుడు ధర్మంతో సంబంధం ఉంటుంది. అరే నువ్వు నీ ధర్మం నువ్వు కాకుండా మళ్ళీ ఇక్కడ ఒక ఇది నా ఎనర్జీ అక్కడ నువ్వు వాడేవు కాబట్టి మళ్ళీ వీళ్ళకి ఎఫెక్ట్. అంటే ఏదో కోపం వచ్చింది, హడావిడిగా ఏదో అనేసాము, ఆ ఎనర్జీ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. వీళ్ళకి కూడా దాని నెగిటివ్ ఫలితం వీళ్ళు అనుభవించాలి. అందుకని ముఖ్యంగా దేవతా సంబంధించిన పూజలు చేసేవారు ఇప్పుడు నరసింహస్వామికి వెళ్తే మంచిదని చెప్పుకున్నాం. సింహం వారు, సింహలగ్నం వారు, వీళ్ళు ప్రధానంగా ఫస్ట్ మీరు ఇప్పుడంటే చాలా మటుకు చాలా ఈజీగా దొరికిపోతున్నాయి మంత్రాలు అవి. కానీ ఒకప్పుడు గురువుల దగ్గర వీళ్ళు కొన్ని రోజులు సపర్యలు చేసేవారు. ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చూశాక ఓకే వీడికి ఇవ్వచ్చు అని అనుకున్నప్పుడు వాడికి ఆ మంత్రం ఇచ్చేవారు. స్టెప్ బై స్టెప్. అర్హుడా కాదా అని చూసే అర్హుడా కాదా. ఎందుకంటే
ఒక కత్తి చేతికి ఇవ్వాలంటే వీడు అర్హుడా కాదా అని చూస్తాం. అవును. ఒక గన్ను చేతికి ఇవ్వాలంటే మిలిటరీలో గన్ ఎందుకు ఇస్తారు? వీడు ఎలిజిబుల్ అయ్యాకే ఇస్తారు. అవును. మరి అలాంటప్పుడు ఒక దేవతా మంత్రాన్ని ఇవ్వాలి అంటే ఎంత అర్హత పొందాలి మనం? మన కర్మలో కూడా ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువగా అక్కడికి వెళ్ళి పసుపు, గంధము వీటితో అమ్మవారికి చేయడం, అదే లక్ష్మీ నరసింహస్వామి వారికి చేసుకోవడము, అరటి పళ్ళను నైవేద్యంగా పెట్టడము, మామిడి పళ్ళను నైవేద్యంగా పెట్టి పంచిపెట్టడం అక్కడ క్షేత్రాల్లో చేసినట్లయితే వీళ్ళకి చాలా రిలీఫ్ వస్తుందండి లైఫ్లో. మెయిన్గా ఏంటంటే వీళ్ళకి ఎప్పటి నుంచో ముఖ్యంగా మామిడి పళ్ళు పంచడం ద్వారా వీళ్ళకి రాజకీయ నాయకులకి రాజకీయ యోగము, సంతానం లేని వారికి సంతానం కలగడము, మరియు అదేవిధంగా ఉన్నత విద్యా సంబంధించిన విషయంలో కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి క్లియర్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, వారాహి చేస్తూ ఉంటారు కొంతమంది. పర్టికులర్గా వారాహి కానీ లక్ష్మీ నరసింహస్వామి కానీ ఎవరైనా చేస్తే వారికి ఏంటంటే భూ సంబంధించిన వివాదాలు ఉంటే తొలగిపోతాయి. వరాహస్వామి ఏం చేశాడు? ఆయన భూమిని రాక్షసుడు ఎత్తుకుపోతే తీసుకొచ్చాడు కదా, మరి ఆ శక్తే కదా వారాహి అంటే. కాకపోతే ఈ శక్తి దేవత సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేసేటప్పుడు వారాహి అమ్మవారిని పగలు చేయకూడదు, రాత్రిపూట ఉపాసన చేయాలి. వారాహి ప్రయోగం రాత్రి చేయమని చెప్తారు శాస్త్రంలో, పగలు చేయకూడదు. ఏ అమ్మవారిదైనా రాత్రి ఎక్కువ ఫలితం ఉంటుంది. పురుష దేవతలందరూ పొద్దున్నప్పుడు ఉదయం పూట ఎక్కువ ఫలితం ఉంటుంది. అది సో అది ఆ రకంగా శాంతంగా ఉండి వీళ్ళు కనుక చేయగలిగితే చాలా మంచి ఫలితం. అంటే మెయిన్గా ఇంకా ఆఖరి క్షణం ఇక్కడ నుంచి నన్ను కాపాడేవారు ఎవరంటే నరసింహస్వామి గారికి. మీరు ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతం అది విన్నారు ఎప్పుడైనా? మీరు సినిమా ఏమైనా చూసారా? అందులో అతను పరికాయ ప్రవేశంలో ఒక రాజు శరీరంలోకి వెళ్ళి అక్కడ అన్నీ తెలుసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ మండల మిశ్రుడితో జరుగుతున్నటువంటి వాదన ఏదైతుందో గెలవాలి అంటే సంసారికమైనటువంటి విషయం వేస్తుంది ప్రశ్న అక్కడ. అప్పుడు నేను వెళ్ళి అనుభవంతగా నేను చెప్పలేనని తను పరకాయ ప్రవేశం చేసి రాజు శరీరంలోకి వెళ్తాడు. చనిపోయిన రాజు శరీరంలోకి వెళ్ళి అక్కడ తెలుసుకొని వస్తాడు. ఈ క్రమంలో ఏమైపోద్ది అంటే అతని ప్రత్యర్థులు ఉంటారు కొంతమంది, ఈ యొక్క ఆదిశంకరాచార్యుల వారు. ఈ గుహలో దాచిపెట్టారు ఈ శరీరం, ఎందుకంటే ఈ శరీరం వదిలేళ్ళాడు కదా, ఈ శరీరాన్ని మనం కర్రల మీద పెట్టి కాల్చేద్దామని ప్లాన్ చేసినప్పుడు అప్పుడు ఆయన చేసినటువంటి స్తోత్రం లక్ష్మీ నరసింహస్వామిని. అప్పుడు ఆయన వచ్చి రక్షిస్తాడు, ఇలా లేపుతాడు. అంటే ఒక ఫైర్ ఎనర్జీ నుంచి ఇంకొక ఫైర్ ఎనర్జీ, అంత ఎనర్జీ వెళ్ళి అక్కడ నుంచి తీయగలదు. అట్లా చాలా చక్కగా ఎవరైనా కూడా జనరల్గా కూడా లక్ష్మీ నరసింహస్వామి చేసుకుంటే వాళ్ళ టైం అనేటువంటిది మారుతుందండి అక్కడ నుంచి. అంటే పెద్ద పెద్ద గండాలు తొలగిపోతాయి, ఇంకా అందులో సందేహం. ఎవరైనా సరే భక్తిగా చేయాలి. ఇక్కడ ఏంటంటే భక్తి అనేటువంటిది లేకపోతే ఏది ఉండదు. మీరు ఒక మంచి ఆఫీసర్ని చాలా జాగ్రత్తగా అప్రోచ్ అవుతామా మనం? ఎలా పడితే అలా అప్రోచ్ అవుతామా? చాలా వినయంగా, చాలా కూల్గా నవ్వు ఫేస్ పెట్టి సార్ ఇట్లా మీ దగ్గర రావచ్చు అని అడిగి వెళ్ళి మన ప్రాబ్లం చెప్పుకుంటాం. మన దేవత అది ఏంటది ఆషామాషియా ఏదో పూజ చేసేసాం కొబ్బరికాయ కొట్టేసాం అన్నట్టు కాదు కదా. భక్తి శ్రద్ధలతో, భక్తి శ్రద్ధ భావన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బాగా వివరించారు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.